ఈరోజు మా సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. ఇది కిలో వచ్చేసరికి 850. మార్నింగ్ మా మామీ తెచ్చారండి. అది పసుపు ఇంకా ఆయిల్ వేసి కొంచెం ఆయిల్స్ పెట్టానండి. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేస్తానండి. అది కొంచెం వేడయ్యాక అప్పుడు బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆనస పువ్వు, జాజి పువ్వు, యాలకులు అన్నీ వేసుకోవాలండి. ఇదిగో అన్నీ వేసిస్తాను, గసగసాలు అన్నీ వేసిస్తానండి. ఇదిగోటండి, ఇదిగో వేయిస్తున్నాను. ఇవి వేగాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోటండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇదిగో ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకుందాం. కరెంటు వెళ్ళిపోయిందండి, అందుకే కొంచెం చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వేసి మరి చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఆయించిన దానిలో వేసాము కాబట్టి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక మీదేంటండి సండే స్పెషల్? కామెంట్ చేయండి. ఇదిగో అలా వేగుతుందండి ఆనియన్స్ ఇవన్నీ. ఇదిగో ఆనియన్స్ మొత్తం వేగిపోయండి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఇదిగోటి మనం మటన్ వేసుకున్నాం అన్నమాట. ఇది వేసుకున్నాక మనం నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ అన్నమాట. ఆవాలు, జీలకర్ర, మసాలా మొత్తం వేసుకుని పేస్ట్ చేసుకున్నాం ఫస్ట్ అన్నమాట. ఆ పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. ఇది ఒకటి పసుపు వేసుకుందాం. ఫస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. దాని టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి.
ఇదిగో మొత్తం కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఇదిగోటండి ఏగుతుంది. కాసేపు కొంచెం కలపాలి. చూడండి ఎంత బాగుందో. నిజంగా అండి కుక్కర్లో వండుకున్నంత టేస్ట్ మామూలుగా వండుకుంటే రాదండి. చూడండి ముక్క. వేగనిద్దాం. చూడండి ఎక్సలెంట్గా ఉందండి. అంత ఎక్కువ వేగితే అంత బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. ఏ కర్రీ అయినా ముందు వేగాలి బాగా. తాలింపులోని వేగితే దాని తర్వాత వాటర్ వేస్తే బాగుంటుంది. వేగకుండా వాటర్ వేసిస్తే అది కొంచెం పచ్చివాసనలాగా అయిపోద్ది అనమాట. ఏ కర్రీ అయినా వేగాలి ఫస్ట్, సరేనా? మళ్ళీ మూత పెట్టేసామండి. ఇంకొక 5 నిమిషాలు వేగాక అప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. ఇదిగోటండి మటన్ వేగింది. మటన్ వేగింది. ఈ సెంటర్లో మనం కొంచెం టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని చుట్టంతా ఇలాగా కవర్ చేసేద్దాం టమాటాకి. అప్పుడు అడుగు మాడకుండా మంచిగా వేగుతుంది అన్నమాట టమాటా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా పెట్టేద్దాం. ఇదిగోటండి టమాటా మొత్తం వేగిపోయింది. ఈసారి వాటర్ వేసుకుందాం. తగ్గట్టు వాటర్ వేసుకుందామండి. ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసుకుందాం. మటన్ కదా అంత వేగంగా ఉడకదు అనమాట. ఇదిగో వాటర్ వేసుకుంటామండి. సరే కుక్కర్ 4 విజిల్లు వచ్చాక అప్పుడు దించేసుకుందాం. ఇదిగో కుక్కర్ పెట్టేసామండి. కప్పు పెట్టేసి ఇంకా 4 విజిల్స్ వచ్చాక అప్పుడు ఆఫ్ చేసేద్దాం. తర్వాత చూపిస్తాను ఎలాగొచ్చిందో ఏంటో అని. వెయిట్ చేయండి. ఇదిగోటండి ఓపెన్ చేసి తీసాను అనమాట. లాస్ట్లోన ఇదిగో ఇలా వచ్చింది. మనం ఎవరెస్ట్ మసాలా వేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఎవరెస్ట్ మసాలా వేసుకుందాం. ధనియా పౌడర్ అనమాట వేసుకుందాం. ఇదిగోటండి ధనియా పౌడర్ అండి. ఇప్పుడు వేసి కలుపుకుందాం. మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీలో ఉండాలి. చారులా కావాలంటే చారులో, పులుసులో కావాలంటే పులుసులో చేసుకోవచ్చు. వేగుతుందండి, ఇంకా కొంచెం సేపు పట్టాలి. ఇదోటండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా. ఇప్పుడు లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. మాకు ఎంత గ్రేవీ ఉంటే సరిపోద్దండి.
ఇదిగోటండి కర్రీ.